అనుబంధాలు 12వ భాగం. అతని చేతుల్లోంచి ఆ పేపర్ లాక్కుని రత్నాదేవి కూడా చదివింది. మైనపు బొమ్మలా కనిపించే నీలిమలో అగ్నిపర్వతాలు కూడా ఉన్నాయని తెలుసుకుంది రత్నాదేవి. తను చదివిన వాక్యాలను బట్టి నీలిమ మనస్థితిని కూడా అంచనా వేయగలిగింది. దీర్ఘాలోచనలో పడిపోయింది రత్నాదేవి. ఆమె భర్త ఉన్నత స్థితికి చేరుకోవడానికి తను సహాయపడుతుంటే సంతోషపడుతుందనుకుంది. కానీ ఆమె మనసు గాయపడుతుందని ఊహించలేకపోయింది. వాళ్ళిద్దరి పచ్చని కాపురం చెడగొట్టాలని తను ఎప్పుడూ కోరుకోలేదు. తనను కూడా వాళ్ళ కుటుంబంలో ఓ సభ్యురాలిగా గుర్తించాలనే తపన పడింది. నీలిమను ఎప్పుడు పలకరించినా పొడి పొడి మాటలు మాట్లాడటం, ముభావంగా ఉండటం ఎన్నోసార్లు గమనించింది. ఆమె భర్తతో తన చనువుగా ఉండటం ఇష్టం లేక అలా ముభావంగా ఉంటుందని గ్రహించింది. కానీ నవీన్ పట్ల అంత విముఖత ఏర్పరచుకుని అతనికి దూరం అవుతుందనుకోలేదు. బావ సుఖంగా ఉండాలి, అదే తను కోరుకునేది. తనే వాళ్ళిద్దరి కాపురం సరిదిద్దాలి. మనసును అర్పించానే గాని తను అతని పరం చేయలేదంటే ఆమె నమ్ముతుందా? తనే తప్పడడుగులు వేసింది. సరిదిద్దుకోవాలి. నాకు ఆకలిగా లేదు, నువ్వు భోజనం చేసేయి, అర్జెంటు పని ఉంది, వెళ్తున్నా అనేసి ఇంట్లో నుంచి వడివడిగా నడుస్తూ బయటకు వచ్చింది రత్నాదేవి. గేటు దాటి వెళ్ళిపోతున్న కారు వైపు చూస్తూ ఉండిపోయాడు నవీన్. కారు వెనక పక్క ఉన్న ఎర్రలైట్లు కనిపించాయి. మలుపు తిరిగి కారు అదృశ్యమైంది. మరుసటి రోజు ఉదయం మామూలుగానే రత్నాదేవి ఇంటికి వెళ్ళాడు నవీన్. హాల్లో అడుగు పెట్టగానే నౌకరు ఎదురొచ్చి, అమ్మగారు మిమ్మల్ని హాల్లోనే కూర్చోమన్నారు అన్నాడు. అమ్మగారు ఏం చేస్తున్నారు? స్నానం చేస్తున్నారా? అడిగాడు నవీన్. ఎవరో వచ్చారండి, మేడపైన గదిలో కూర్చుని చాలాసేపటి నుంచి మాట్లాడుతున్నారు. మీకు టీ గానీ కాఫీ గానీ తీసుకురమ్మంటారా? అడిగాడతను. వద్దులే అంటూ మేడ మెట్లు ఎక్కబోయాడు. ఎవరినీ పైకి రానివ్వద్దని చెప్పారండి అన్నాడు నౌకరు మెట్లకు అడ్డంగా నిలబడి. నవీన్కు అంతా విచిత్రంగా అనిపించింది. రత్నాదేవి ఎవరినీ మేడ మీదకు రానివ్వదు. తనొక్కడే చొరవగా మేడపైకి వెళ్తూ ఉంటాడు. తన సమీపంలో నిలబడటానికే నౌకర్లు భయపడతారు. రత్నాదేవితో తనకు ఉన్న సాన్నిహిత్యం అందరికీ తెలుసు. అన్నీ తెలిసి కూడా తన్ను అడ్డగించడమా? అతన్ని నెట్టివేసి మేడ మీద గదిలోకి వెళ్ళాడు. రత్నాదేవి పక్కన సోఫాలో కూర్చున్న వ్యక్తిని తేరిపారా చూశాడు. ఎక్కడో చూసినట్లు అనిపించింది. నవీన్ రావడం రత్నాదేవి గమనించింది గాని పలకరించలేదు. వాళ్ళిద్దరు సినిమా కబుర్లు చెప్పుకుంటున్నారు. వెనకటి సినిమాల్లో కథాబలం ఉండేది. హీరో కష్టపడి పనిచేసేవాడో, డాక్టరో, ఇంజనీర్గానో ఉండేవాడు. నీతి నియమాలకు కట్టుబడి ఉండేవాడు. ఆదర్శంగా ఉండేవాడు. ఇప్పుడు సినిమాల్లో హీరో ఇంటర్ స్టూడెంటో, బలాదూరుగా తిరిగేవాడో, అల్లరి చిల్లరి పనులు చేసేవాడో, తల్లిదండ్రులను అపహాస్యం చేసేవాడిగా హీరో కనిపిస్తున్నాడు. హాస్యనటులకు చక్కటి పాటలు ఉండేవి, మంచి పాత్రలు ఉండేవి. ఇప్పుడే హాస్యనటులు మందు కొట్టే పాత్రలో, సెక్స్ సామర్థ్యం లేనివాడి పాత్రల్లోనూ కనిపిస్తూ ఉన్నారు అంది రత్నాదేవి. వాళ్ళిద్దరూ కూర్చున్న సోఫాకు ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నాడు నవీన్. అతన్ని గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నం చేశాడు. 2 నిమిషాల్లోనే అతను ఎవరో గుర్తుకు వచ్చాడు. 2-3 సినిమాల్లో హీరో మిత్రుడిగానో, హీరోయిన్ అందగానో కనిపించాడు. ఆ తర్వాత 4-5 సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించాడు. హీరోయిన్స్తో అసభ్యంగా మాట్లాడి, నిర్మాతలతో పోట్లాటలు పెట్టుకుని సినిమా వార్తల్లో మరికొన్నాళ్ళు కనిపించాడు. సినిమా ఇండస్ట్రీ వాళ్ళు అతన్ని ఓ చీడపురుగులా గుర్తించి దూరంగా పెట్టేశారు. అతని పేరు సుబ్బారావు. అనుమానం లేదు అతనే. అతన్నెందుకు రత్నాదేవి ప్రత్యేకంగా పిలిపించి మాట్లాడుతుంది? తన వైపు చూసే ప్రయత్నం కూడా చేయకుండా అతని భుజం రాసుకుంటూ కూర్చుని కబులు చెప్తున్నదెందుకు? తాగిన మైకంలో హీరోయిన్ని కొట్టారని, మీరిచ్చిన చెక్ బౌన్స్ అయ్యిందని, ఇంటి అద్దె 10 నెలలు చెల్లించకుండా ఇంటి ఓనర్ మీద దౌర్జన్యం చేశారని, మీ భార్య ఆత్మహత్యకు కారణం మీ చెడు తిరుగుళ్లేనని పేపర్లలో, టీవీ ఛానల్స్లో వార్తలు వచ్చాయి. నిజమైన సుబ్బారావు గారు? అడిగాడు నవీన్. రత్నాదేవి పక్కన కూర్చున్న సుబ్బారావు కంగారే పడలేదు. చిరునవ్వు నవ్వి రత్నాదేవి వైపు చూశాడు. పేపర్లలో, టీవీ ఛానల్స్ వాళ్లకు ఏదో ఒక సంచలన వార్తలు ఉండాలి. అవి లేకుండా అధిక ధరలో ఆకలి చావులు గూర్చి రిపోర్టు చేస్తే వాటికి ఆదరణ కరువవుతుంది. గుర్తింపు ఉన్న వ్యక్తినని మీ మాటల ద్వారా తేటతెల్లమవుతూ ఉంది అన్నాడు సుబ్బారావు నవ్వుతూ. అరగంట గడిచింది. అతను లేచే ప్రయత్నం చేయలేదు. సినిమా కబుర్లు మాట్లాడుకుంటూనే ఉన్నారు. వాళ్ల కబుర్లలో మరో అరగంట. నవీన్తో మాట్లాడే ప్రయత్నం రత్నాదేవి చెయ్యలేదు. విసుగు పుట్టి నవీన్ అక్కడి నుంచి వచ్చేశాడు. మరుసటి రోజు రత్నాదేవి ఇంటికి వెళ్తే అదే సీన్. ఏవేవో పిచ్చి కబుర్లతో వాళ్ళిద్దరూ మరో లోకంలో ఉన్నట్లు కనిపించారు. ఎందుకు రోజు ఇక్కడికి వచ్చి టైం వేస్ట్ చేసుకుంటావు? నీ బిజినెస్ పనులు చూసుకో. నా సలహా కావాల్సి వస్తే ఫోన్లో మాట్లాడు అంది రత్నాదేవి నవీన్తో. రత్నాదేవి సుబ్బారావు మీద ఒరిగిపోయి మాట్లాడటం, అతను ఆమె నడుం చుట్టూ చేయి వేయడం నచ్చలేదతనికి. ఒళ్ళు మండిపోతూ ఉంది. క్యాన్సర్ వ్యాధి కలిగించే ఒళ్ళు నొప్పుల కంటే జలసీతో వచ్చే శారీరక బాధ మరింత ఇబ్బందిని కలిగిస్తుంది. ఏం చేయాలో అర్థం కాలేదు. తన్నెందుకు దూరంగా ఉంచుతున్నది? ఆమెను అడిగి అసలు విషయం తెలుసుకుంటే మంచిది. మీరు కాసేపు బయట ఉండండి, రత్నాదేవితో కొన్ని పర్సనల్ విషయాలు మాట్లాడాలి అన్నాడు నవీన్ సుబ్బారావు వైపు చూస్తూ. సోఫాలో నుంచి లేచి నిలబడి బయటకు వెళ్ళబోయాడు సుబ్బారావు. ఆయన నా పార్ట్నర్. పర్సనల్ విషయాలేవో మాట్లాడుకుంటున్నాం. అతన్ని బయటికి వెళ్ళమంటానికి నువ్వెవరు? నీతో మాట్లాడటానికి నాకు ఇప్పుడు టైం లేదు.
మా అసిస్టెంట్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని నేను తీరిగ్గా ఉన్నప్పుడు కలు అందామే. బావా బావా అంటూ ఒక్క క్షణం తను విడిచి ఉండటానికి ఇష్టపడిన రత్నాదేవిలో ఇంత మార్పా? పెద్దగా పరిచయం లేని వ్యక్తిని చేరదీసి తన అపాయింట్మెంట్ తీసుకుని రమ్మంటుందా? సుబ్బారావు వైపు కోపంగా చూశాడు నవీన్. తమ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని తెగ్గొట్టింది వీడే. 2-3 రోజుల్లో ఆమెను ఎలా బుట్టలో వేసుకోగలిగాడు? వాడి వల్ల ఈమెలా చిక్కుకుంది? ఈమెకు సినిమా పిచ్చి ఎక్కించి సినిమా తీయించి ఆమె సంపాదించిన ఆస్తినంతా ఆరతి కర్పూరంలా కరిగించి వేస్తాడేమో. వీడి దొంగచూపులు చూస్తుంటే మోసం చేసేవాళ్లేగా ఉన్నాడు. వీడినెలా అడ్డు తొలగించుకోవాలి? అక్కడి నుంచి వచ్చేశాడు నవీన్. నీలిమ తిరిగి వస్తుందేమోనని ఎదురు చూశాడు నవీన్. కనీసం ఫోన్లో మాట్లాడుతుందేమోనని అనుకున్నాడు. అక్కడి నుంచి ఉత్తరం ముక్క కూడా రాలేదు. ఊరికి వెళ్ళి నీలిమను చూడాలని మనసు కొట్టుకులాడింది. అహం అడ్డు వచ్చి వెళ్ళలేకపోయాడు. నెలలు సంవత్సరాలు గడిచిపోతున్నాయి. రత్నాదేవి మరింత దూరమైంది. నవీన్తో మాట్లాడడం మానేసింది. క్లబ్బుల్లో పార్టీల్లో ఆమె సుబ్బారావుతో చట్టాపట్టాలేసుకుని తిరగడం చూస్తూనే ఉన్నాడు. రియల్ ఎస్టేట్ బిజినెస్లో తలమునకలయ్యాడు. అన్నీ ఎదురు దెబ్బలే. ఆర్థిక మాంద్యం, ఉద్యమాలు రియల్ ఎస్టేట్ రంగాన్ని కుదిపేశాయి. అపార్ట్మెంట్ నిర్మాణాల్లో, భూముల కొనుగోలు, అమ్మకాల్లో పెద్ద ఎత్తున నష్టాలు వచ్చాయి. ఎంతో ఇష్టపడి కట్టించుకున్న ఇల్లు, తన పేరు మీద ఉన్న స్థలాలు అమ్మేసి అప్పులు తీర్చేశాడు. కొబ్బరికాయలోకి నీళ్లు చేరినట్లుగా మొదట్లో ఆస్తిపాస్తులు సమకూరాయి. అదంతా రత్నాదేవి చేతి చలువే. పురుగులు పడి వెలుగుపండులోని గుజ్జు మాయమైనట్లు సంపదంతా కరిగిపోతూ ఉంది. శరీరం దృఢంగా ఉన్నప్పుడు రోగాలు దరిచేరవు. మనసు దృఢంగా ఉన్నప్పుడు వ్యసనాలు దగ్గరకు రావు. మనసు వ్యాకులం చెందితే చెరుగ్గడకు వెన్ను పుట్టి చెరుగ్గడ తీపంతా చెడగొట్టినట్లవుతుంది. నవీన్ పరిస్థితి అలాగే ఉంది. క్లబ్బుల్లో, బార్లో ఎక్కువ సమయం గడపడం అలవాటు చేసుకున్నాడు. సుబ్బారావు మీద కోపం గొంతుదాకా వచ్చింది. బాగా తాగి ఉన్నప్పుడు సుబ్బారావును తిట్టేవాడు. అతని మూలంగానే రత్నాదేవి తనకు దూరమైందని బాధ. నీలిమ దూరమైందని అప్పుడప్పుడు అనుకున్నా ఆమెను గూర్చి ఆలోచించడం మానేశాడు. తన దగ్గర పనిచేసే వాళ్లకు డబ్బులిచ్చి సుబ్బారావుని చితకబాదించాడు. తన మీద పడిన వాళ్లను గట్టిగా వాటేసుకుని వదలకుండా పోలీసులకు అప్పగించాడు సుబ్బారావు. నవీన్ని పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. బెయిల్ మీద వారం రోజుల్లోనే బయటకు వచ్చాడు గాని కేసు నుంచి బయటపడడానికి సంవత్సరం పట్టింది. వాళ్ళ బిజినెస్ సర్కిల్లో నవీన్కి పరపతి పోయింది. పలకరించే వాళ్లే పలుచబడ్డారు. జైల్లో ఉన్న వారం రోజుల్లో ప్రతిక్షణం నీలిమ గుర్తుకు వచ్చేది. రత్నాదేవితో పరిచయాలు పెంచుకోకుండా నీలిమ చెప్పినట్లు బుద్ధిగా ఉంటే తనకి ఇబ్బందులు వచ్చి పడేవి కాదని అప్పుడు అనిపించింది. జైలు నుంచి బయటకు రాగానే మళ్లీ మామూలే. చిన్న చిన్న తప్పుల్ని భూతద్దంలో నుంచి చూసి పెద్ద తప్పులనుకుని తనకు దూరంగా వెళ్ళిపోయింది. వాళ్ల ఊరికి దగ్గరలో ఉన్న అనాథాశ్రమంలో మేనేజర్గా పనిచేస్తున్నదట. ఏం కర్మ, హాయిగా తనతో పాటు ఉండొచ్చు కదా. మొండిగటం. హైదరాబాద్ తిరిగి వచ్చేయమని బ్రతిమలాడినా రాదు. ఎన్నాళ్ళు అక్కడ ఉంటుందో చూద్దాం. ఏమైనా సరే తను మాత్రం నీలిమ దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడి తీసుకురాడు. ఆమెను గూర్చి ఆలోచించకూడదని అనుకున్న మనసు నీలిమ చుట్టూ తిరుగుతుంది. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాడు నవీన్. ఎవరో పాదాలు తడిమినట్లు అనిపిస్తే నిద్రలేచింది సరిత. కాళ్ళ దగ్గర కూర్చుని తన వైపు నవ్వుతూ చూస్తున్న అభిషేక్ కనిపించాడు. డాక్టర్ బాబుగారా, ఎవరనుకున్నావు? నీ గదిలోకి వచ్చే ధైర్యం ఎవరికి ఉంటుంది? ఎందుకు కంగారు పడుతూ నిద్రలేచావు? అడిగాడతను నవ్వుతూ. 8 ఏళ్ల క్రితం అనుభవం ఆమెను వెంటబడి తరుముతూనే ఉంది. హైదరాబాద్లో తల్లి దగ్గర ఉన్నప్పుడు అర్ధరాత్రి పూట భద్రయ్య వచ్చి పక్కలో దూరి ఒళ్ళంతా తడిమేవాడు. ఎన్నోసార్లు భగవంతుణ్ణి ప్రార్థించింది. దేవుడా, అన్నీ పగటి పూటలే ఉండేటట్లు చూడు. చీకటి రాత్రులు వద్దు. భద్రయ్య తన ఒంటిని తడిమిన రాత్రులు మళ్లీ రాకూడదు. వేళగాని వేళలో సాయంత్రం పూట గదిలో పడుకున్నావని తెలిసి వచ్చాను. జ్వరం ఏమన్నా వచ్చిందేమోనని నీ చెంపలు తాకి చూశాను. యు ఆర్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అన్నాడు అభిషేక్. మీరు పక్కనుంటే నాకు కొండంత ధైర్యం. రేపటి బతుకు మీద ఆశ కలుగుతూ ఉంటుంది అందామే. సర్లే, లేచి మొహం కడుక్కో. అడవి వైపు కాసేపు నడిచి వద్దాం అన్నాడతను ఆమె భుజం మీద చేయి వేసి ప్రేమగా నిమురుతూ. 5 నిమిషాల్లో తయారై అతని వెంట అడవి వైపు అడుగులు వేసింది. అనాథాశ్రమం దగ్గరలోనే అడవి ఉంది. అభిషేక్ చేయి పట్టుకుని దట్టమైన చెట్ల మధ్య నడుస్తూ ఉంటే గతం గుర్తుకు వచ్చింది సరితకు. ప్రేమించే తండ్రి చనిపోవడం, తనకు 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడు భద్రయ్య కీచకుళ్ల మీదపడి చేసిన వికృత చేష్టలు, తల్లి కత్తిపీటతో భద్రయ్య మీదపడి హత్య చేయడం, తల్లి జైలు పాలవ్వడం, తనను శివుణ్ణి నీలిమ తీసుకువచ్చి అనాథాశ్రమంలో ఉంచడం, తమ్ముడు మానసికంగా ఎదగకపోవడం, 7 ఏళ్ల జైలు శిక్ష అనుభవించి తల్లి కూడా అనాథాశ్రమంలో ఆయాగా చేరడం అన్నీ సినిమా రేళ్లలాగా మనసులో కదిలాయి. అన్నపూర్ణ నిలయం ఆత్మీయంగా అక్కును చేర్చుకోవడం అమ్మాయి జీవితంలో కొత్త మలుపు. దాదాపు 100 మంది పిల్లలు ఉన్నారు ఆ ఆశ్రమంలో. పిల్లలను పోషించే స్తోమత లేక ఆశ్రమం దగ్గర కొందరు వదిలేస్తే తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగిలిన పిల్లలకు అన్నపూర్ణ నిలయం కల్పతరువే నిలిచింది. డాక్టర్ సుందరం అందరికీ పెద్ద దిక్కు. ఏ భయాలు ఆందోళనలు లేకుండా పిల్లలు స్వేచ్ఛగా పెరగాలనేది ఆయన తాపత్రయం. హైదరాబాద్ నుంచి తిరిగి వచ్చాక నీలిమ కూడా ఆశ్రమంలో మేనేజర్గా చేరింది.
నీలిమ రావడం సరితకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. సరితకు ఇప్పుడు 18 ఏళ్ళు. ముద్ద మందారాల్లా బొద్దుగా ఎర్రగా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే అందం ఆమె సొంతమైంది. సంవత్సరం క్రిందట అభిషేక్ వచ్చి ఆశ్రమం ఆధ్వర్యంలో నడిచే హాస్పిటల్లో డాక్టర్గా చేరాడు. కలుపుగోలుగా అందరినీ పలకరిస్తూ మృదువుగా మాట్లాడే అతనంటే ఇష్టం ఏర్పడింది సరితకు. అభిషేక్ తన్నే ప్రేమిస్తున్నాడు. కల్మషం లేని వ్యక్తి, మంచి మనసున్నవాడు కావడంతో తను అతనికి దగ్గరైంది. అతనికి అర్ధాంగి అయితే ఎంత అదృష్టం తనది. మనసులో మెదులుతున్న ఆలోచనలకు నవ్వుకుంది. ఏమిటి నవ్వుకుంటున్నావు? నీలో నువ్వు నవ్వుకునే బదులు విషయం ఏదో నాకు చెప్తే నేను నవ్వుతాను గదా అన్నాడతను. అసలు విషయం మీకు చెప్పి నవ్వుల పాలు కావడం నాకిష్టం లేదు. ఆ మధురమైన తలుపులు తెరుచుకోకుండా మనసులో ఒదిగి ఉంటేనే శ్రేయస్కరం అంది తలంచుకుని. సూర్యరశ్మి తగిలిన మంచు బిందువులా కనిపించిందామె అతనికి. ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని మృదువుగా నిమిరాడు. రేపు ఆదివారం కాల్లో మా ఊరు తీసుకువెళ్తాను. మా అమ్మగారికి నిన్ను చూపించాలి. ఇక్కడకు దగ్గరే మా ఊరు. సాయంత్రం తిరిగి వచ్చేయవచ్చు. డాక్టర్ సుందరం గారి అనుమతి కూడా తీసుకున్నాను నిన్ను తీసుకువెళ్ళడానికి అన్నాడతను. ఆమె కళ్ళను తన పెదవులతో ముద్దు పెట్టుకుంటూ. పరవశించిపోయింది సరిత. చీకటి పడకముందే ఆశ్రమానికి తిరిగి వచ్చారు వాళ్ళిద్దరూ. ఆదివారం నాడు అభిషేక్ ఇంటికి బయలుదేరింది సరిత. కారు ఎక్కి అభిషేక్ పక్కన కూర్చుంది.